మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మారెళ్ళ రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. మనకు అమ్మవారి శక్తి పీఠాలలో కొన్ని ప్రాంతాల్లో కనుక తీసుకుంటే పిఠాపురంలో కూడా అమ్మవారి శక్తి పీఠం ఉందని చెప్పి వింటుంటాము. అంటే అక్కడ ఉన్న అమ్మవారు ఎవరు అంటే ఎక్కువగా ఒక్కొక్క శక్తి పీఠానికి ఒక్కొక్క కామ్యం కోసమో లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వెళ్తూ ఉంటారు. ప్రత్యేకించి ఇక్కడున్న అమ్మవారిని అంటే ఎటువంటి కామ్యం కోసం ఆరాధిస్తూ ఉంటారు? మామూలుగా శక్తి పీఠము అంటేనే ప్రతిష్ఠించిన వాటికన్నా కూడా ఎక్కువగా శక్తి దాగి ఉంటుంది అని చెప్పి, ఎక్కువ పవర్ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు కదా. దాని గురించి ఒక్కసారి వివరించండి. అంటే దీంతో పాటు అక్కడ మనకు ఆ ప్రదేశంలో మిగతా విశేషమైన ఆలయాలు కూడా ఇంకా చాలా చాలా ఉన్నాయంటారు. వాటి గురించి వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. పిఠాపురము అనేది చాలా విశేషమైనటువంటి స్థలం. ఇప్పుడు పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారు అక్కడ నామినేట్ చేయటం వల్ల ఓని క్రేజ్ వచ్చింది, కానీ జనరల్గా ఆధ్యాత్మికంగా చూసినప్పుడు పిఠాపురానికి చాలా విశేషమైనది ఉంది. ఎందుకు అంటే పిఠాపురం ఒక శక్తిపీఠమే కాదు, స్వయంభూ దత్తాత్రేయుడు ఉన్నారు. గయల్లో పాదగయా క్షేత్రం, మాధవుల్లో పంచమాధవుడు. అలాగే మనకి ఇంకా చెప్పాలి అంటే దత్త అవతారమైనటువంటి శ్రీపాద వల్లభుల వారు జన్మించిన ప్రదేశం. ఓకే. అలాగే మనకి గోపాల్ బాబా రీసెంట్గా మనకి గత 6-7 సంవత్సరాల క్రితం వరకు ఉన్నారు, 2015-16 వరకు వారు జీవించిన ప్రదేశం. అక్కడ ఇన్ని విశేషాలు ఉన్నాయి పిఠాపురానికి. పిఠాపురం అనేది ఒక చెప్పుకోవాలంటే ఒక టెంపుల్ హబ్ అన్నమాట. మీకు దీంట్లో ముఖ్యంగా మీరు శక్తిపీఠం అడిగారు. మనకి పురుహూతికాదేవి అంటారు. పురుహూతికాదేవి అంటే మనకి శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం కింద చెప్తారు పిఠాపురాన్ని. అది మనకి అక్కడ ఉన్నటువంటి కుకుటేశ్వర స్వామి ఆలయంలో మనకి శక్తిపీఠం యొక్క ఆలయం ఉంటుంది. మనకి కుకుటేశ్వర స్వామి ఆలయం యొక్క విశేషం ఏమిటి అంటే అది ఒక శివాలయం. ఆ శివాలయంలో ఏంటి అంటే మనకి గయాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు పూర్వంలో తపస్సు చేసి ఒక అనేక సిద్ధుల్ని శక్తుల్ని పొందుతాడు. అంటే రాక్షసుడు అంటే ఏదో నెగిటివ్ కోణం అని కాదు, పాజిటివ్ కోణంలో ఎన్నో చేసిన రాక్షస తత్వం కాబట్టి దేవతలు అతన్ని సంహరించాలి అనుకుంటారు. సంహరించాలి అనుకున్నప్పుడు అప్పుడు దేవతలు వచ్చేసి ఆయన దగ్గరికి వచ్చి, ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వచ్చేసి మేము ఒక యజ్ఞం చేయాలనుకుంటున్నాం, ఆ యజ్ఞం చేయడానికి పవిత్ర ప్రదేశం కావాలి అంటే పవిత్ర ప్రదేశం ఎక్కడ ఉంది అంటే నీ శరీరమే అంటారు. ఆయన శరీరాన్ని పెంచితే శిరోభాగం మనకి గయా అంటే బీహార్లో ఉంటుంది. మనకి గయా అనే ప్రదేశం మధ్య భాగం మనకి ఒరిస్సాలో వస్తుంది, బ్రహ్మస్థానం. పాదాలు ఉండేది పాదగయ అన్నమాట. ఈ మూడు ప్రదేశాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరు, పాదాల దగ్గర శివుడు, మధ్య భాగంలో బ్రహ్మ, శిరస్సు దగ్గర విష్ణుమూర్తి. వీళ్ళు ముగ్గురు యజ్ఞ కుండీలు పెట్టుకొని చేస్తుంటారు. అయితే వాళ్ళు ఒక కండిషన్ పెడతారు, 24 గంటలు కదలకుండా నువ్వు ఉండాలి అంటే సరేనని అలా శరీరాన్ని ఒప్పజెప్పి అలా ఆయన మీదనే హోమం చేస్తూ ఉంటారు. అయితే 24 గంటలు అయిపోతుంది, వీళ్ళకి ఆయన కదిలితేనే కదా ఆయన్ని శిక్షించడానికి కుదిరేది. కాబట్టి ఈయన కదిలేదానికి ప్రయత్నం చేస్తూ శివుడు ఏం చేస్తాడు అంటే కోడి రూపం ఎత్తేసి ముందరగానే కోడి కూసినట్టుగా కూస్తాడు. ఆ కోడి కూసినట్టు కోయటం వల్ల అది కుకుటేశ్వర స్వామి ఆలయం అయింది. అక్కడ కోడి కూతలాగా ముందర శివుడు ఉన్నాడు కాబట్టి అది కుకుటేశ్వర స్వామి ఆలయం అయింది. అయితే ఆ పాదాల భాగంలో నుంచి ఎప్పుడైతే శివుడు ఇలా చేశాడో తెల్లవారింది కదా అని కదులుతాడు. కదిలిన తర్వాత
ఆ యొక్క గయాసురుణ్ణి సంహరించడం అనేది జరుగుతుంది. ఆయన సంహరించేటప్పుడు ఆయన అడిగితే మీ ముగ్గురు ఎక్కడెక్కడైతే ఈ యజ్ఞాలు చేశారో అవి నా పేరుతో ఈ విరాజిల్లాలి అని కోరుకుంటే వాళ్ళు అలాగనే ఇస్తారు. ఇవి మన పెద్దలకి పిండ ప్రదానం చేసుకోవడానికి మనకి చాలా విశేషమైనదిగా చెప్తారు. మనకి గయ వెళ్ళి పిండం పెడితే చాలా విశేషం అంటారు. గయ అనేది మనకి కాశీ దగ్గర నుంచి చూసుకుంటే ఒక 4 గంటల ప్రయాణం. అక్కడ అక్కడికి వచ్చేసరికి గయలో మనకి మాంగళ్య గౌరీ శక్తిపీఠం ఉంటుంది, విష్ణుగయ అది. అయితే అక్కడ విష్ణుగయలో అక్కడ చేసిన, బ్రహ్మగయలో చేసిన, లేదు మనకి వచ్చేసి పాదగయలో శ్రాద్ధ కర్మలు చేసిన చాలా విశేషంగా మనకి చెప్తారు. అయితే ఇది ఒకటైతే అదే ఆలయంలో శక్తిపీఠాల్లో శక్తిపీఠం ఉంటుంది. అలాగే ఆ కుకుటేశ్వర స్వామి ఆలయంలోని పక్కన చూస్తే దత్తాత్రేయులు వారు స్వయంభూగా వెలిసినటువంటి ప్రదేశం. దత్తాత్రేయులు గారు ఒకే ఆలయ ప్రాంగణంలో ఉంటాయి దత్తాత్రేయులు వారు. అలాగే మనకి చూస్తే ఊరు యొక్క మధ్య భాగంలో చూస్తే శ్రీపాద వల్లభులు వారు జన్మించినటువంటి ప్రదేశం ఉంటుంది. శ్రీపాద వల్లభుల వారి ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశం కూడా చాలా విశేషమైనది. అలా శ్రీపాద వల్లభుల వారు చరిత్ర మనకి ఎంత విశేషమైందో మనకి దత్త సాంప్రదాయంలో ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మాధవాల్లో అంటే మాధవేశ్వర స్వామి అంటారు, పంచమాధవ టెంపుల్ అంటారు. కాశీలో ఇది కుంతి మాధవుడు అనేటువంటి పంచమాధవాల్లో ఉన్నటువంటి మాధవుల్లో ఒక మాధవేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి మనకి పిఠాపురంలోనే ఉంటుంది. పిఠాపురంలో పంచమాధవాల్లో ఒక మాధవుడు, అలాగే శ్రీపాద వల్లభుడు, పాదగయా క్షేత్రం, శక్తిపీఠం, దత్తాత్రేయుల వారు స్వయంభూ క్షేత్రం. ఇది ఎంతో పవిత్రమైన క్షేత్రం. అలాగే చాలామందికి ఆస్ట్రాలజికల్గా మనం రెఫర్ చేసేది ఏంటంటే గురుబలం రావాలి అంటే మీరు పిఠాపుర దర్శనం చేసుకోండి. ఎందుకంటే సాక్షాత్తు గురుశక్తిమయమైనటువంటి దత్తాత్రేయుల మందిరం ఉంది. అక్కడేంటి శివాలయం ఉంది, శని దోషాన్ని పోతుంది. అమ్మవారు శుక్రబలానికి కారణం, శుక్రుడు బలానికి కారణం అమ్మవారు. కాబట్టి ఒక పక్క శుక్రుడు యాక్టివేట్ అవుతున్నాడు, ఒక పక్క శని తీసేస్తున్నాడు, గురుబలం పెరుగుతుంది. ఒకే క్షేత్రంలో ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. అలాగే విష్ణుమూర్తి మాధవుడు, బుధతత్వం అనేది జాతకంలో యాక్టివేట్ అవ్వాలంటే బుధుడు అక్కడ మాధవుడుగా ఉన్నాడు. అలాగే గోపాల్ బాబా ఆశ్రమం ఉంది, అక్కడ ఎంతో శక్తి ఉంది. ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ధ్యానం చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆడ అన్నదానాలు జరుగుతుంటాయి అన్నీ కూడా. అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో సామర్లకోట క్షేత్రం ఉంటుంది, 15 కిలోమీటర్ల దూరం. అక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో అన్నవర్ క్షేత్రం. అట్నుంచి ఇటు వస్తే దాక్షారామం 30 కిలోమీటర్లు. దాక్షారామం మరొక శక్తిపీఠం. పంచరామాల్లో ఒకటి దాక్షారామం. ఇటు సామర్లకోట అనేది పంచారామాల్లో ఒకటి. చూడండి, ఒక రోజులో ఒక 2 రోజుల వ్యవధిలో ఇన్ని క్షేత్రాలని తిరిగి రాగలిగినటువంటి ప్రదేశం పిఠాపురం. పిఠాపురం అనేది ఒక అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం. అలాగే ఇప్పుడే కాదు, మనకి చరిత్రలో చూసుకుంటే మనకి ఎంతోమంది ఎన్నో మహాయజ్ఞాలు జరిగినటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో నిద్ర చేసినా కానీ మహా అద్భుతాలు జరుగుతాయి. అక్కడ పిఠాపురం వెళ్ళి దత్త చరిత్ర పారాయణ చేసిన, లేదు దత్తాత్రేయుల వారి దగ్గర దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న, లేదా దత్తాత్రేయుల వారి వజ్ర కవచాన్ని పారాయణ చేసుకున్న, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని అక్కడ హ్యాపీగా రాసి ఉంటారు, ఆ మంత్రాన్ని చేసుకున్న, అక్కడ కొంతసేపు కూర్చొని ధ్యానం చేసుకున్న, అది ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి క్షేత్రము పిఠాపురం. ఆ పిఠాపురం ఒక రకంగా ఆధ్యాత్మికతకి చాలా డెవలప్మెంట్కి కొద్దిగా తక్కువగా ఉంది, కానీ చాలామందికి తెలియదు. కానీ పిఠాపురం అనే అంత గొప్ప క్షేత్రం, అంత గొప్ప ధామం. దాన్ని చాలా అద్భుతంగా ఇంకా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ క్షేత్రాన్ని ఉపయోగించుకుంటే దత్తభక్తులు ఎట్లా ఉపయోగించుకుంటున్నారు, ఎన్నో దత్త పారాయణలు, దత్త హోమాలు, లేకపోతే ఎన్నో యాత్రలు అక్కడ చేసేసి పిఠాపురంలో ఎన్నో సత్సంగ కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి, మనకు తెలీదు. కానీ అంత అద్భుతమైనటువంటి ఆ క్షేత్రము అందరూ వెళ్ళి ఇంకా అద్భుతంగా ఉపయోగించుకుంటే వారికి
గ్రహపరంగా ఉపయోగపడుతుంది, ఆధ్యాత్మిక పరంగా ఉపయోగపడుతుంది, సాధనా పరంగా ఉపయోగపడుతుంది, ధ్యానపరంగా ఉపయోగపడుతుంది, యోగపరంగా ఉపయోగపడుతుంది, మానసికంగా ఉంటుంది. ఇంకోటి పిఠాపుర విశిష్టత ఏంటి అంటే మానసిక సమస్యలు ఎవరికైనా ఉంటే, మానసికంగా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కుకటేశ్వర స్వామి దేవస్థానంలోకి వెళ్ళి ఓ 10 నిమిషాలు కూర్చొని రండి. 10 నిమిషాలు కూర్చోండి, మీ మానసికంగా మీ మైండ్ ఎంతో సెటిల్ అవుతూ ఉంటుంది. అలాగే ఎవరికైనా అసంతృప్తి ఉన్నవాళ్ళు, ఆందోళన ఉన్నవాళ్ళు, మానసిక శాంతి లేని వాళ్ళు అక్కడికి వెళ్తే సెట్ అవుతుంది. ఎవరైతే కుటుంబ పరంగా ఘర్షణలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని వాళ్ళు ఆ టెంపుల్కి వెళ్తే సెట్ అవుతుంది. అలాగే అన్యోన్య దాంపత్యానికి, అన్యోన్య సౌభాగ్యానికి పిఠాపుర క్షేత్రం అనేది చాలా విశేషమైనది. అలాగే శక్తిపీఠం ఎంతో విశేషమైనది. కాబట్టి ఆ శక్తిపీఠాన్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి పిఠాపుర క్షేత్రాన్ని సద్వినియోగపరుచుకొని ఎంతో అద్భుతంగా దాన్ని ఉపయోగించుకుంటే చాలా చాలా మేలు కలుగుతుంది. ఆ రూట్లో వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ఆ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. లక్ష్మీ అనుగ్రహం ప్రతి ఒక్కరూ కావాలని కోరుకుంటూ ఉంటారు. అయితే అమ్మవారిని ప్రసన్నం చేసుకొని ఆమె అనుగ్రహం కలగాలి అంటే మనం పూజల రూపంలో నిత్యం ఏదైతే చేస్తుంటామో ఆ రకంగా ప్రసన్నం చేసుకోవచ్చా? కొంతమంది ధ్యాన రూపంలో కూడా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు అంటారు. ఆ రకంగా ప్రసన్నం చేసుకోవచ్చా? ఏ రకంగా చేస్తే అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుందో వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీదేవి అనుగ్రహం. లక్ష్మీదేవి అంటే మనమందరం చూసేది కరెన్సీ నోటు. అవును. బంగారం లక్ష్మి కాదా? అవును. సంతానం లక్ష్మి కాదా? అంతే కదా. మనకి అష్టలక్ష్ములు ఉన్నాయి. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ఏదైతే మనం ఉపయోగించుకుంటున్న ప్రకృతి స్వరూపం ఏదైతే ఉందో, మన సుఖ సౌఖ్యాలకు అధిపతి లక్ష్మీదేవి. మన ప్రతి ఒక్కటి సౌఖ్యంగా ఉండటం కూడా మనకి అన్నమాట. సరైన సమయానికి నిద్ర పట్టాలన్నా నీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. సరైన సమయానికి సరైన విధంగా నీ జీవితం ఉండాలి అంటే నీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. ఓన్లీ ఒక కరెన్సీ నోటుకే లక్ష్మీదేవిని, లక్ష్మీ అమ్మవారిని అంకితం చేశాం. లక్ష్మీదేవికి నిజమైనది ఏంటి అంటే ప్రకృతికి అధిపతి, లేకపోతే వనరులకు అధిపతి. నీకు ఉన్నటువంటి నువ్వు ఉపయోగించుకునే ప్రతి వస్తువుకే అధిపతిగా మన లక్ష్మీతత్వాన్ని మనం ఆపాదించవచ్చు. కాబట్టి మనం ఉపయోగించుకునే ప్రతి వస్తువు పైన, మనం ఉపయోగించుకునే ప్రతి పరిస్థితి పైన మనం కృతజ్ఞతాభావంతో ఎవరైతే ఉంటారో వారికి లక్ష్మీతత్వం అనేది ఇంకా యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ చైర్లో కూర్చున్నాం, లేచి వెళ్ళేటప్పుడు ఒకసారి థ్యాంక్ యూ అనేది ఉంటే దీనికి ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. అంటే వస్తువు విషయంలో కూడా కృతజ్ఞతా భావంతో ఉండాలి. అంటే మనకి అంటే ఇది ఒక వస్తువుగా మారింది, ఒక ఎలిమెంట్గా. మనకి ఆ ఎలిమెంట్కి ముందర ఏంటి, అది ఒక శక్తి స్వరూపమే కదా. ఆ శక్తి స్వరూపం మనకు ఉపయోగపడుతుంది, ఒక కృతజ్ఞతాభావం. ఆ కృతజ్ఞతాభావం ఎవరికైతే ఉంటుందో, ప్రకృతి పట్ల, మనకు ఉన్నటువంటి వనరుల పట్ల, మనకి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావం ఎవరికైతే ఉంటుందో వారికి లక్ష్మీతత్వం అనేది పెరుగుతూ ఉంటుంది. లక్ష్మీతత్వాన్ని మనం ఎక్కడ చూస్తాం? మన వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? హృదయ స్థానంలో ఉంటుంది. హృదయ స్థానం మీద అంటే మన లక్ష్మీ స్థానం అనేది మన చక్రాల్లో అనాహత చక్రానికి సంబంధించింది. అమ్మవారు బీజాక్షరాన్ని మనం శ్రీం అంటాం. శ్రీం 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 అంటాం. మీరు శ్రీం అన్నా ఈ హృదయ స్థానంలోనే వైబ్రేట్ అవుతుంది. కావాలంటే చూడండి శ్రీం అని. శ్రీ ఎక్కడ? ఈ హార్ట్ దగ్గర నుంచి, నాభి నుంచి పైన మన హార్ట్ లోపల కదులుతుంది. నాభి పై భాగం ఇదే. దీన్ని లక్ష్మీ స్థానం అంటారు. ఈ లక్ష్మీ స్థానం ఎవరికైతే పర్ఫెక్షన్గా ఉంటుందో వాళ్ళకి ఏంది, శరీరంలో అక్కడ సంచారం అయ్యేది ప్రాణవాయువు. ప్రాణశక్తి ఎక్కువగా ఉంటే వారికి లక్ష్మీ శక్తి ఎక్కువ ఉంటుంది. అంటే పర్ఫెక్షన్ అంటే ఏం చేయాలని? ప్రాణశక్తి ఇలా అంటే నిత్యం చేస్తూ ఉండాలా? అంటే ప్రాణశక్తి అనేది ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారికి లక్ష్మీ శక్తి ఎక్కువ ఉంటుంది. ప్రాణశక్తి ఎవరికి ఎక్కువ ఉంటుంది? ప్రకృతితో ఎవరైతే మమేకమై భావంగా ఉంటుందో వారికి ఉంటుంది. లేదు, బీజాక్షర పదంగా శ్రీం 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 అని చేస్తూ ఉంటే వారికి కావాల్సిన అవకాశాల రూపంలో వస్తుంది.
ఓకే. అవకాశాలు వస్తూ ఉంటాయి ఎత్తుక్కొని. ఇప్పుడు మీరు చేశారు, ఓ మంచి నలుగురిని ఇంకా మంచి వాళ్ళని ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తుంది. అది నేను చేశాను, మంచి క్లయింట్స్ వస్తారు జ్యోతిష్యానికి. అలా అన్నమాట. తెలియకుండా మనం చేస్తున్న ఫీల్డ్లో ఎక్కువ అవకాశాలు రావడానికి శ్రీం బీజం బాగా ఉపయోగపడుతుంది. ఓకే. అలాగే మనం వచ్చిన వ్యక్తితో కృతజ్ఞతగా ఉన్నాం అనుకోండి, థ్యాంక్ యూ అండి మీరు రావటం మాకు హ్యాపీగా ఉందని, రెండోసారి ఆ వ్యక్తి నలుగురిని పంపిస్తాడు. ఇదే కదా జరిగేది. అవును. సో అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అవకాశాలు ఫైనల్ ప్రొడక్ట్ ఏమవుతుంది, మనీ అవుతుంది. ఫైనల్గా జనరేట్ అయ్యేది మనీ అవుతుంది. కానీ అవకాశాలు పెరుగుతూ ఉంటేనే కదా మెయిన్. ఏదో రూపైన అవకాశాలను సృష్టించబడి ప్రకృతితో నువ్వు ఒక అవుట్డేటెడ్ ఎలిమెంటేగా కాకుండా ఒక యూజ్లో ఉన్నటువంటి ఎలిమెంటెడ్గా నువ్వు ఉండాలి అంటే నువ్వు శ్రీంకార తత్వంలో ఉండాలి. ఓకే. శ్రీంకార తత్వంలో ఎప్పుడైతే ఉంటావో ఆటోమేటిక్గా ఉంటుంది. మీకు చాలామంది చూడండి, నా మనస్సు అంతా గజిబిజిగా ఉందనుకోండి, ఏ పని చేయబుట్టదు, శ్రద్ధ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, హృదయం అంతా కూడా ఏదో కకావికలంగా ఉన్నప్పుడల్లా ఓ బాధ కలిగినా కానీ ఏ పని చేయబుట్టదు. ఎందుకు, నీ హృదయస్థానం వీక్ అయి ఉంది. ఓకే. నువ్వు హృదయస్థానం వీక్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా నువ్వు పని చేయలేవు, చేసినా కానీ ఫలితం ఉండదు. ఎప్పుడైతే హార్ట్ ప్యూరిఫై అయి ఉంటుందో ఆటోమేటిక్గా నీకు మంచి రిజల్ట్స్ అనేది ఫైనాన్షియల్గా ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైతే హృదయస్థానం బాగుంటుందో ఉంటుంది. దానికే మనకేంది యోగ మార్గంలో ఏం చెప్తారు అంటే, మన ఎడా పింగళ సుషుమ్న నాడుల్లో పింగళ నాడిని ఎక్కువ యాక్టివేట్ చేసుకున్న వాళ్ళకి లక్ష్మీతత్వం వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అలాగే మన జీవితంలో వాటర్ ఎలిమెంట్ ఎక్కువగా ఉంది బాడీలో. చాలామంది వాటర్ తాగరు, కరెక్ట్గా యూరిన్ కానీ దీనికి కానీ ఉపయోగించుకోరు. వాళ్ళకి ఏమవుతుంది, వాటర్ తాగకుండా ఉన్నారనుకోండి, ఏమవుతుంది, ప్రకృతిలో వాటర్ తగ్గితే ఏమవుతుంది, డ్రై అవుతుంది. డ్రై అయితే పంట పొలాలు కూడా నాశనం అవుతాయి. నీలో డ్రై అవ్వకుండా నువ్వు చూసుకోవాలి కదా. నీలో ప్రకృతి అనే ఒక పంట ఉంది, ఆ ప్రకృతి అనే పంటకి కావాల్సిన వాటర్ నువ్వు ఇవ్వాలి కదా. సో నువ్వు కరెక్ట్గా వాటర్ తీసుకున్నా నీకు లక్ష్మీతత్వం యాక్టివేట్ అవుతుంది. నువ్వు కరెక్ట్గా ప్రాణాయామం చేసినా, ప్రాణశక్తి పెంచుకున్నా, ప్రాణవాయువును పెంచుకున్నా లక్ష్మీతత్వం యాక్టివేట్ అవుతుంది. నువ్వు అలాగే శ్రీం బీజం చేసినా లక్ష్మీతత్వం యాక్టివేట్ అవుతుంది. నువ్వు చుట్టూ ఉన్నటువంటి వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల కృతజ్ఞతాభావంతో ఉన్నా నీకు లక్ష్మీతత్వం యాక్టివేట్ అవుతుంది. కేవలం లక్ష్మీ పూజకి లక్ష్మీ అమ్మవారిని పెట్టుకొని, ఫోటో పెట్టుకొని, కమలాలతో పూజ చేస్తూ ఇంట్లో పని మనిషిని తిట్టావనుకో, నువ్వు చేసిన పూజ మొత్తం వేస్ట్. అంటే అది తప్పు చేస్తే తిట్టాలి, అది ధర్మం. తప్పు చేస్తే తిట్టాలి, ఎంత తిట్టాలో అంత తిట్టాలి. దానికంటే డోస్ పెంచి తిట్టావంటే వాళ్ళు బాధపడితే అది నీకు కర్మ అవుతుంది. సో నువ్వు ఎంతవరకు కృతజ్ఞతాభావంతో ఉన్నావు, ఎంతవరకు పద్ధతిగా ఉన్నావు. ఓ భార్య భర్త పట్ల ఎంత కృతజ్ఞతగా ఉండాలి. నా భర్త సంపాదించుకొని వస్తున్నాడు, హ్యాపీగా ఆయన సరిగ్గా వండి పెట్టాలి, ఆయన హ్యాపీగా చూసుకోవాలి అనేది భర్త పట్ల కృతజ్ఞత ఉండాలి. భర్త నేను ఇంటికి వెళ్ళేసరికి నా భార్య వండి పెడుతుంది, నా భార్య అన్నీ చేసి పెడుతుంది అని భార్య పట్ల కృతజ్ఞతతో ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఇద్దరు ఒకరికొకరు కృతజ్ఞతతో ఉంటే ఏమవుతుంది, కుటుంబం చక్కగా ఉంటుంది, వాళ్ళిద్దరు అన్యోన్యత పెరుగుతుంది. అన్యోన్యత పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ ఇంటికి ఎవరైనా వెళ్ళినా, అబ్బా ఆ ఇంట్లో 10 నిమిషాలు కూర్చోబుద్ధి అవుతుంది అంటారు పాజిటివ్గా. అదే ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, ఆ ఇంట్లోకి నువ్వు వెళ్ళావు, ఏమనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అనిపిస్తుందా. మనిషే ఉండలేనప్పుడు లక్ష్మీదేవి ఎక్కడి నుంచి ఉంటుంది అక్కడ. మనిషే ఆ ప్రదేశంలో ఉండలేనప్పుడు మీరు కొట్టుకుంటుంటే, ఒకరికొకరు కృతజ్ఞతగా లేనప్పుడు అక్కడ లక్ష్మీదేవి ఎట్లా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి చాలా థ్యాంక్ యూ అనేసి కానీ మనం చెప్పామనుకోండి ఒక వ్యక్తితో, అబ్బా సార్ వచ్చి థ్యాంక్ యూ నాకే చెప్పారు. నేను మా ఆఫీస్ ఉన్న ఏరియాలో వాచ్మెన్కి వెళ్ళేటప్పుడు ఏంటి అని పలకరించి వెళ్తా. వెళ్ళంగానే వాళ్ళు ఎవరైనా క్లయింట్లు నేను వెళ్ళేసరికి వచ్చినా వాళ్ళు కుర్చీ వేసి కూర్చోబెట్టి క్లయింట్ వస్తున్నారని చెబుతారు. ఆ అపార్ట్మెంట్లో ఎవరికి చెప్పరు అది. అనగానే వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్కి మొన్న ఒక ఆయన వచ్చి, సార్ మీకు ఎంత వాల్యూ ఉందో సార్, వాచ్మెన్ ఎంత వాల్యూ ఇచ్చారు, మీకు ఎంత గౌరవం ఇచ్చారు అంటే వాళ్ళకి
ఆ ఇంప్రెషన్ అనేది ఒక పాజిటివ్ వైపు అనేది అవుతుంది. అవును. ఆ పైన ఉంటారండి పోండి అన్నారు అనుకోండి వాళ్ళు. అంటే లిఫ్ట్ వరకు పేరు చెప్పగానే మీది పలానా ఫ్లోర్ అండి, పలానా ఫ్లాట్ నెంబర్ అండి, రండి అని లిఫ్ట్ వరకు కూడా తీసుకెళ్తారు. మాకు జరిగింది ఎక్స్పీరియన్స్. సో అది ఏమవుతుంది, అక్కడ రాగానే అబ్బా సార్ పేరు చెప్పంగానే అనే ఒక పాజిటివ్ వైపు అని వస్తుంది కదా. వాళ్ళతో వెళ్ళేటప్పుడు ఏంటి బాగున్నారా ఏంటి అని ఒక పలకరింపు అంతే చాలు కదా, చాలు. వాళ్ళకి తృప్తి అన్నమాట. వాచ్మ్యాన్ అనేసి అది చేయలేదు ఇది చేయలేదు అని ఎగట్టం కాదు కదా. అదే అనమాట. సో అప్పుడు నీకు కృతజ్ఞతాభావం అనేది ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఇచ్చినప్పుడు ఆ పాజిటివ్ ఇంప్రెషన్ మల్టిపుల్గా నీకు పాజిటివ్ సైకిల్ పెంచుతుంది. మల్టిపుల్ పాజిటివ్ సైకిల్లో నీకు సోర్సెస్ ఆఫ్ అవకాశాలు పెరుగుతాయి. నీ సోర్సెస్ పెరిగినాయి అనుకోండి, ఆటోమేటిక్గా నీకేమవుతుంది, మనీ జనరేట్ అవుతుంది. ఫైనల్గా మనీ జనరేట్ అవుతుంది. సో అది కృతజ్ఞతతో తెచ్చుకుంటావా, నువ్వు చేయాల్సింది పైకి కృతజ్ఞతాభావం, ఇంటర్నల్గా అయింది శక్తి పెంచుకోవడం, సాధనా పరంగా ఏం చేయాలి, బీజమంత్రం చేసుకోవడం. ఇలా నువ్వు అనేక కోణాల్లో నువ్వు మార్చుకుంటూ కానీ వస్తే నీ హృదయ చక్రం అనేది ప్యూరిఫై అయ్యి అదే కదా హృదయ చక్రం. హృదయం బాగున్నోడు ఏమో చేస్తాడు, అందరినీ పలకరించుకుంటూ వెళ్తాడు. అన్నీ చూడండి మళ్ళీ కనెక్ట్ అయ్యి హృదయ చక్రం బాగుండాలి. హృదయ చక్రం ఎవరికైతే బాగుంటుందో లక్ష్మీదేవి వారి ఇంట్లో ఉంటుంది. కాబట్టి హ్యాపీగా మీ హృదయ చక్రాన్ని ప్యూరిఫై చేసుకోండి, అందరితో ప్యూర్గా మాట్లాడండి, కల్మషం లేకుండా ఉండండి, లక్ష్మీదేవిని మీ సొంతం చేసుకోండి. అద్భుతం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి